హాయ్ వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, చాలా కాలంగా ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులు ఎదురు చూస్తున్నటువంటి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ ఫారెస్ట్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అనేది విడుదలవ్వడం జరిగింది. మొత్తం క్యారీ ఫార్వర్డ్ వ్యాకెన్సీస్ 26 ఉన్నాయి. అలాగే ఫ్రెష్ వ్యాకెన్సీస్ 404 ఉన్నాయి. మొత్తం వ్యాకెన్సీస్ వచ్చి 430 వ్యాకెన్సీస్ ఉన్నాయి. ఈ 430 వ్యాకెన్సీస్లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు ఉన్నాయి, అలాగే అసిస్టెంట్ బీట్ ఆఫీసర్లు కూడా ఉండడం జరిగింది. ఓకే, ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని ఈ వీడియోలో మనము చూద్దాము. సో ఫ్రెండ్స్, ఇవి చాలా మంచి ఉద్యోగాలు. సో ఈజీగా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటే చాలు మీరు ఈ జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. ఈజీగా సాధించే అవకాశం అనేది ఉంటుంది ఇతర జాబ్స్తో పోల్చుకుంటే. అయితే ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ యొక్క డ్యూటీస్ ఏముంటాయని తెలుసుకోవాలనుకుంటే నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. దానికి 54,000 వ్యూస్ కూడా వచ్చాయి. సో ఆ వీడియో లింక్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు చూడవచ్చు. ఓకే, ఇక నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్కి వెళ్దాం. సో 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఈ ఏజ్ డీటెయిల్స్ ఎప్పుడు చూసుకోవాలంటే 1/7/2019 నాటికి మీరు చూసుకోవాల్సి ఉంటుంది అని మనకి ఇక్కడ తెలియజేయడం జరిగింది. అలాగే సో ఆన్లైన్ అప్లికేషన్ వచ్చి మనకి 5/3/2019 నుంచి 27/3/2019 మధ్యలో మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అని మనకి ఇక్కడ తెలియజేయడం జరిగింది. పేమెంట్స్ కూడా సేమ్ డేస్ చేయొచ్చు అని మనకి ఇక్కడ. సో పేమెంట్స్కి వచ్చి 26/3/2019 లాస్ట్ డేట్ మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. ఓకే, సో ఎవరైతే దీనికి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఏపీపీఎస్సీ వెబ్సైట్లో OTPR వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళే ఈ పోస్టులకు అప్లై చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. అయితే దీనికి ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది, తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. స్క్రీనింగ్ టెస్ట్ ఎప్పుడు ఉంటుంది అంటే 26/5/2019 కండక్ట్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ ఇందులో చేంజెస్ వస్తే నేను మీకు తెలియజేస్తాను. నెక్స్ట్ మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చి ఆగస్ట్ మంత్లో కండక్ట్ చేస్తామని మనకి ఇక్కడ తెలియజేయడం జరిగింది. ఎగ్జాక్ట్ డేట్ అయితే వాళ్ళు మనకి మెన్షన్ చేయలేదు. డేట్స్, హాల్ టికెట్స్, మోక్ టెస్ట్లు ఇలా ఏవైనా విడుదలైన వెంటనే తప్పనిసరిగా మన ఛానల్లో నేను అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇవి మనకి క్యారీ ఫార్వర్డ్ వ్యాకెన్సీస్. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు 17 ఉన్నాయి, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్లు 9 ఉన్నాయి. ఇవి ఫ్రెష్ వ్యాకెన్సీస్తో కలుపుకోక కాదు, ఓన్లీ క్యారీ ఫార్వర్డ్ వ్యాకెన్సీసే. శాలరీ విషయానికి వస్తే 16,400 నుంచి 49,000 వరకు ఉంది. అలాగే అసిస్టెంట్ బీట్ ఆఫీసర్కి 15,000 నుంచి 46,060 వరకు శాలరీ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక ఫ్రెష్ వ్యాకెన్సీస్ విషయానికి వస్తే చూడండి, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు 313 ఉన్నాయి. అలాగే అసిస్టెంట్ బీట్ ఆఫీసర్లు 91 ఉన్నాయి. ఓకే, సో మీకు జోన్ల వైజ్గా, మీ డిస్ట్రిక్ట్ వైజ్గా కూడా పోస్టులు అనేది, డివిజన్ వైజ్గా కూడా మనకి పోస్టులు అనేది ఇచ్చారు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే బోత్ ఫారెస్ట్ బీట్ ఆఫీసరు అలాగే అసిస్టెంట్ బీట్ ఆఫీసర్కి మీరు అప్లై చేయాలనుకుంటే మస్ట్ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్. ఓకే, ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ లేదా దానికంటే ఈక్వలెంట్ ఏదైతే ఉంటుందో అది పాస్ అయితే మీరు దీనికి అప్లై అనేది చేసుకోవచ్చు. అలాగే హైట్, మగవారు అనుకోండి 163 సెంటీమీటర్ల హైట్ తప్పనిసరిగా ఉండాలి. అలాగే 84 సెంటీమీటర్ ఇది చెస్ట్ అనేది ఉండాలి. 5 సెంటీమీటర్స్ ఎక్స్పాన్షన్ అనేది అవ్వాలి. ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ ఉమెన్ క్యాండిడేట్స్ దే మస్ట్ నాట్ బి లెస్ దాన్ 150 సెంటీమీటర్ల కంటే తక్కువ ఉండకూడదు ఉమెన్ క్యాండిడేట్స్ అయితే. అలాగే అండ్ నాట్ లెస్ దాన్ అరౌండ్ చెస్ట్ వచ్చి 79 సెంటీమీటర్స్ వరకు ఉండాలి అంటున్నారు. 5 సెంటీమీటర్స్ గాలి పీల్చినప్పుడు చెస్ట్ ఎక్స్పాన్షన్ అవ్వాలి అని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. సో నెక్స్ట్ వచ్చి మనకి వాకింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ వాకింగ్ టెస్ట్లో 25 కిలోమీటర్స్ 4 అవర్స్లో వాక్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ఆఫ్ ఉమెన్ క్యాండిడేట్స్ అయితే 16 కిలోమీటర్లని 4 గంటల్లో నడవవలసి ఉంటుంది. ఓకే, ఈ వాకింగ్ టెస్ట్ అయిపోయిన తర్వాత అందరికీ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉండడం జరుగుతుంది. ఎవరికైతే NCC సర్టిఫికేట్స్ ఉంటాయో వాళ్ళకి బోనస్ మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఏ సర్టిఫికేట్ ఉంటే 1 మార్కు, బి సర్టిఫికేట్ ఉంటే 3 మార్కులు, సి సర్టిఫికేట్ ఉంటే 5 మార్కులు బోనస్ మార్క్స్ అనేవి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో దీని తర్వాత మనకి మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఇది మనకి సెలక్షన్ ప్రాసెస్, దానికి సంబంధించిన ఫిజికల్ రిక్రూట్మెంట్స్. సో లోకల్ క్యాండిడేట్స్ రిజర్వేషన్స్ అనేవి లోకల్ క్యాండిడేట్స్కి ఉంటాయి. అండ్ మీరు ఓపెన్లో వేరే జోన్కి అప్లై చేయాలనుకుంటే అక్కడ మీరు నాన్ లోకల్ కింద అప్లై చేయాల్సి ఉంటుంది ఓపెన్ కేటగిరీ పోస్టులకి. ఇక్కడ మనకి మెన్షన్ చేశారు డీటెయిల్స్ ఆఫ్ డిస్ట్రిక్ట్ అండ్ డివిజన్ వైజ్గా ఏ డిస్ట్రిక్ట్ ఏ డివిజన్ కింద వస్తుంది అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. పూర్తిగా మీరు ఇక్కడ చూడవచ్చు. ఓకే, ఏజ్ విషయానికి వస్తే ఆల్రెడీ మెన్షన్ చేశాను. 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ అప్లై అనేది చేసుకోవచ్చు. SC, ST, BC క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 5 వీక్స్ సర్ప్రైజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అంటే వాళ్ళు 35 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఓకే, ఇక ఫీజు విషయానికి వస్తే ఎవరైతే 250 రూపీస్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. అండ్ ప్రాసెసింగ్ ఫీజు 80 రూపీస్
పే చేయాల్సి ఉంటుంది. ఎవరైతే అన్ఎంప్లాయిడ్ క్యాండిడేట్స్ ఆంధ్రప్రదేశ్లో ఉంటారో వాళ్ళు ఈ 80 రూపీస్ కట్టనవసరం లేదు. ఆన్లైన్లోనే మీరు ఫీజు అనేది పే చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ సెంటర్స్ సంబంధించి ప్రతి ఒక్క డిస్టిక్లో కూడా ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉండే అవకాశం ఉంది. సో మనకి ఇక్కడ ఏ ఎగ్జామినేషన్ సెంటర్ ఉంటాయని మెన్షన్ చేయలేదు. అయితే ఆన్లైన్లో అప్లై చేసుకునేటప్పుడు మీకు ఎగ్జామినేషన్ సెంటర్ అనేది అడగడం జరుగుతుంది. అక్కడ మీరు చూస్ చేసుకొని మీకు ఏది ఎగ్జామినేషన్ సెంటర్ కావాలనుకుంటే అది చూస్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను. సో 80% పోస్టులు వచ్చి లోకల్ క్యాండిడేట్స్కి రిజర్వ్ చేయబడి ఉంటాయి అండ్ 20% పోస్టులు వచ్చి నాన్ లోకల్ క్యాండిడేట్స్కి రిజర్వ్ చేయబడి ఉంటాయి. ఇది ఒకటి. నెక్స్ట్ ఏదైతే ఏజెన్సీ ఏరియాస్ ఉన్నాయో వాటికి 100% పోస్టులు ఓన్లీ లోకల్ క్యాండిడేట్స్తో మాత్రమే ఫిల్ చేయడం అనేది జరుగుతుంది. నాన్ లోకల్ క్యాండిడేట్స్ అక్కడ అప్లై చేయడానికి అవకాశం అనేది ఉండదు. ఓకే, సో ఈ నోటిఫికేషన్లో ఇంకా పూర్తి వివరాలు ఉన్నాయి. సో డిస్ట్రిక్ట్ వైజ్గా డివిజన్ వైజ్గా ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేస్తారు, చూడవచ్చు మీరు ఇక్కడ. సో ఇవి క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్. ఓకే, సో క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అండ్ ఫ్రెష్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయని కూడా మీకు ఇక్కడ చూసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకొని ఈ వేకెన్సీకి సంబంధించిన డీటెయిల్స్ అనేవి చూడవచ్చు. ఇక సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే ఫస్ట్ ఆబ్జెక్టివ్ టైప్లో స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది 150 మార్కులకి. పార్ట్ ఏ అండ్ పార్ట్ బి అని 2 ఉంటాయి. అందులో పార్ట్ ఏలో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 75 క్వశ్చన్స్ ఉంటాయి. పార్ట్ బిలో జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ 75 క్వశ్చన్స్ ఉంటాయి. 150 మార్కులకి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఎవరైతే ఈ స్క్రీన్ టెస్ట్లో క్వాలిఫై అవుతారో వాళ్ళని మెయిన్స్కి అనేది పిలవడం జరుగుతుంది. ఓకే, సో నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి స్క్రీనింగ్లో. 1/3 ఆఫ్ నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి, మనకి ఇక్కడ మెన్షన్ చేస్తారు క్లియర్గా. అండ్ పేపర్ వచ్చి ఆబ్జెక్టివ్ టైప్లోనే ఉంటుంది. దీనికి సంబంధించిన సిలబస్ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు, ఫుల్ సిలబస్. ఓకే, జనరల్ స్టడీస్ అండ్ మ్యాథమెటిక్స్, జనరల్ సైన్స్కి సంబంధించిన పూర్తి సిలబస్, పార్ట్ ఏ అండ్ పార్ట్ బికి సంబంధించిన పూర్తి సిలబస్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక మెయిన్ ఎగ్జామినేషన్ విషయానికి వస్తే మెయిన్ ఎగ్జామినేషన్లో మనకి 3 సెక్షన్లు ఉంటాయి. 3 సెక్షన్లలో ఫస్ట్ది వచ్చి ఎస్ఏ రాయాలి. ఇంగ్లీష్లో కానీ, తెలుగులో కానీ, ఉర్దూలో కానీ డిస్క్రిప్టివ్ టైప్లో ఎస్ఏ రాయాల్సి ఉంటుంది. దీనికి 50 మార్కులు ఉంటాయి. ఈ 50 మార్కులు కూడా ఓన్లీ క్వాలిఫైయింగ్ టెస్ట్ మాత్రమే ఇది. ఓకే, ఓన్లీ క్వాలిఫైయింగ్ టెస్ట్ మాత్రమే. 30 నిమిషాల్లో టైం అనేది ఇస్తారు. నెక్స్ట్ పేపర్ 1 అండ్ పేపర్ 2 ఉంటాయి. పేపర్ 1లో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, పేపర్ 2లో జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ ఉంటాయి. 100 మార్క్స్కి ఈచ్ పేపర్ ఉంటుంది. 100 క్వశ్చన్స్ ఉంటాయి. 100 మినిట్స్ టైం అనేది ఉంటుంది. 200 మార్క్స్ దీనికి అలాట్ చేస్తారు. ఇది ఓన్లీ ఏదైతే ఎస్ఏ ఉందో ఇది ఓన్లీ క్వాలిఫైయింగ్ మాత్రమే, దీనిలో నుంచి మార్కులు తీసుకోరు. అండ్ పేపర్ 1 అండ్ పేపర్ 2 ఏదైతే ఉందో దీంట్లో నుంచి మార్క్స్ తీసుకొని మీకు సెలెక్షన్ ప్రాసెస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అందులో మెరిట్ వచ్చిన ఆధారంగా మీకు మార్క్స్ అనేవి వేసి మీ ఫైనల్ సెలెక్షన్ అనేది ఉండడం జరుగుతుంది. ఓకే, సో దానికి సంబంధించి మెయిన్ ఎగ్జామ్కి సంబంధించిన సిలబస్ కూడా మనకి ఇక్కడ పూర్తిగా మెన్షన్ అనేది చేశారు. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ కోసం తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటేనే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూమ్లో డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.